హలో ఎవరివన్, ఈ వీడియోలో స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో ఫిక్స్డ్ లెంత్ విండో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఈ వీడియోలో వీల్ ట్రై టు సాల్వ్ వేరియబుల్ లెంత్ విండో ప్రాబ్లమ్. సో మీరు అడగచ్చు, బ్రో క్వశ్చన్ ఇస్తే అది ఫిక్స్డ్ లెంత్ వేరియబుల్ లెంత్ ఎలా కనిపెట్టచ్చు. సో వేరియబుల్ ఎలా కనుకొచ్చండి, అప్పుడు క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తాడు మ్యాక్సిమం సబ్ ఎరే, మినిమం సబ్ ఎరే, లేదా ఇంకేమనొచ్చు అంటే మ్యాక్సిమం కన్జుగేటివ్ వాల్యూస్, మినిమం కన్జుగేటివ్ వాల్యూస్ అన్నట్టు. సో మనం వేరియబుల్ ఎలా కనుకోవచ్చు అంటే యూజింగ్ దీస్ కీవర్డ్స్ అన్నట్టు. సో నెక్స్ట్ డౌట్ మీకు ఏమొస్తుంది, ఆబ్వియస్గా బ్రో ఫిక్స్డ్ లెంత్ విండో అయితే మనం ఎల్ని ఎప్పుడు అప్డేట్ చేస్తాం, ద మూమెంట్ రెండింటి మధ్య డిస్టెన్స్ కే అయినప్పుడు. బట్ వేరియబుల్లో దెర్ ఇస్ నో ఫిక్స్డ్ లెంత్ కదా. సో అప్పుడు నేను ఎల్ పాయింటర్ని ఎలా అప్డేట్ చేస్తాను, మన లెఫ్ట్ పాయింటర్ని ఎలా అప్డేట్ చేస్తాను అంటే, మీరు సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కన్సిడర్ చేసే విండోలో ఉన్న వాల్యూస్ ఎప్పుడు దాకా అయితే మనం ఇచ్చిన క్వశ్చన్ లాజిక్ సాటిస్ఫై చేస్తాయో అప్పటిదాకా మనం ఎల్ పాయింటర్ అప్డేట్ చేయాలి. బట్ ద మూమెంట్ విండోలో ఉన్న వాల్యూస్ మన క్వశ్చన్ లాజిక్ అనేది సాటిస్ఫై చేయకపోతే దెన్ విల్ ట్రై టు అప్ ద లెఫ్ట్ పాయింటర్ అన్నట్టు. అంతే సింపుల్గా ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి లాజిక్. సో ఇప్పుడైతే లెట్స్ ట్రై టు సాల్వ్ టూ ప్రాబ్లమ్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. సో దీస్ ఆర్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో లెట్స్ సాల్వ్ దిస్. సో లెట్స్ సీ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మాక్సిమం కన్జుగేటివ్ వన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, గివెన్ ఏ బైనరీ అరే నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ కే, రిటర్న్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్జుగేటివ్ వన్స్ ఇన్ ద అరే ఇఫ్ యూ కెన్ ఫ్లిప్ ఎట్ మోస్ట్ కే జీరోస్ అన్నట్టు. మనకి ఏమన్నాడు ఇక్కడ, బైనరీ అరే నమ్స్ ఇచ్చాడట అండ్ అండ్ ఇంటిజర్ కే, నమ్స్ ఇచ్చాడు, కే ఇచ్చాడు. మనం ఏం చేయాలి, రిటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్జుగేటివ్ వన్స్. మ్యాక్సిమం నెంబర్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మ్యాక్సిమం నెంబర్ అన్నాడు అండ్ నాకు విండో లెంత్ ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ క్వశ్చన్లో. సో దిస్ కెన్ బి ఏ వేరియబుల్ సైజ్ అన్నట్టు. బట్ స్లైడింగ్ విండో ఎలా అర్థం చేసుకోవచ్చు, కన్జుగేటివ్ అని వర్డ్ అన్నాడు, కంటిన్యూస్ వర్డ్, ఇలాంటి కన్జుగేటివ్, కంటిన్యూస్, సబ్ ఎరే ఇలాంటిది వీ కెన్ కన్సిడర్ యాజ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం కన్జుగేటివ్ వన్స్ అంట. ఆ వన్స్ కూడా ఎప్పుడు, ఇఫ్ యూ కెన్ ఫ్లిప్ అట్ మోస్ట్ కే జీరోస్. సో కే మనకి కే నెంబర్ ఇచ్చాడు కదా, దాని మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే బైనరీ అరే కాబట్టి వన్స్ అండ్ జీరోస్ ఉన్నాయి. సో నువ్వు కే జీరోస్ని అయితే వన్గా మార్చుకొని ట్రై టు ఫైండ్ ద మ్యాక్సిమం కన్జుగేటివ్ వన్స్. సో ఈ క్వశ్చన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 1 1 1 0 0 0 1 1 1 1 0 అండ్ కే ఈక్వల్ టు 2. సో ఇప్పుడు నేను చేస్తాను, ఐ ఫ్లిప్ 2 జీరోస్, ఏ 2 జీరోస్ అయినా ఫ్లిప్ చేస్తా సచ్ దట్ నాకు మ్యాక్సిమం కన్జుగేటివ్ వన్స్ రావాలి. సో ఇక్కడ నేను చూస్తా, ఇఫ్ ఐ ఫ్లిప్ దీస్ 2, సో అప్పుడు లెంత్ ఏమైంది 1 2 3 4 5. సో అప్పుడు నాకు 5 లెంత్ అయింది. బట్ లెట్స్ నేను ఈ 2 ఫ్లిప్ చేశాను, అప్పుడు లెంత్ ఏమైంది 1 2 3 4 5 6 అయింది. సో అప్పుడు లెంత్ ఏమైంది 6. సో నేను ఈ 2 కాకుండా ఇఫ్ ఐ ఫ్లిప్ దిస్ 0 అండ్ దిస్ 0, సో అప్పుడు నాకు లెంత్ ఏమైంది 1 2 3 4 5 6. సో అప్పుడు కూడా నాకు 6 వస్తుంది. సో నా మ్యాక్సిమం ఏంటి, సో నా మ్యాక్సిమం కన్జుగేటివ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఏంటంటే 5 6 6. సో వీటిలో మ్యాక్స్ 6 కాబట్టి నేను ఇక్కడ 6 రిటర్న్ చేస్తాను. సో అలానే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా వీల్ ట్రై టు ఫ్లిప్ ఎట్ మోస్ట్ 3 జీరోస్ అనేది, 3 జీరోస్ ఫ్లిప్ చేసి వీల్ ట్రై టు ఫైండ్ ద మ్యాక్సిమం కన్జుగేటివ్ వన్స్. సో దీని ఆన్సర్ ఏంటి 10. సో ఇది మీరు ట్రై చేయండి, మీకు జస్ట్ అర్థమైతే అసలు ఏ జీరోస్ ఫ్లిప్ చేస్తే మనకి 10 కన్జుగేటివ్ వన్స్ వస్తాయి. బట్ హౌ డు వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, స్లైడింగ్ విండో వాడు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సింపుల్గా మనం ఏం చేస్తాం, విండో అయితే తీసుకుంటాం కదా ఆబ్వియస్ స్లైడింగ్ విండో కాబట్టి, ఈ విండోలో ఉన్న వాల్యూస్ కంటిన్యూస్ 1 ఉన్నంత వరకు వీల్ ట్రై టు ఇంక్రిమెంట్ ద ఆర్ అన్నట్టు. ఆ ఆర్ ఇంక్రిమెంట్ చేసేటప్పుడు కూడా 0 వస్తే, సపోజ్ ఆర్ ఇండెక్స్లో 0 వచ్చింది అనుకోండి, దాన్ని మనం 1గా ఫ్లిప్ చేస్తాం. యాజ్ లాంగ్ as మనం యూజ్ కేస్ అనేది లెస్ దెన్ కే అనేదాకా ఐ విల్ ఫ్లిప్ ద జీరోస్ టు 1 అన్నట్టు. సో ఇలా ఫ్లిప్ చేసుకుని ఐ విల్ ట్రై టు ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్. బట్ ద మూమెంట్ ఐ ఫ్లిప్ మోర్ దెన్ కే జీరోస్, నేను ఏం చేస్తాను అంటే ఎల్ని ఇంక్రిమెంట్ చేస్తాను, సో దట్ మన విండో అనేది ఇచ్చిన లాజిక్ సాటిస్ఫై అయ్యేటట్టు. సో ఇప్పుడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ద స్లైడింగ్ విండో కాన్సెప్ట్ వర్క్స్ విత్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చాడు 1 1 1 0 1 1 1 0 0 0, దెన్ వీ హ్యావ్ 4 1s సింగిల్ 0 1 1 1 1 0 అండ్ కే ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఐ విల్ టేక్ విండో. ఇనిషియల్గా విండో లెంత్ ఏమైంది, ఎల్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0, రెండు స్టార్టింగ్ ఇండెక్స్ని స్టార్ట్ అవుతాయి. అండ్ మన యూజ్ చేసిన కేస్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ క్రియేట్ ఏ వేరియబుల్. ఇనిషియల్గా ఎన్ని జీరోస్ని ఫ్లిప్ చేశా అంటే 0, అండ్ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఐ విల్ హ్యావ్ ఏ వేరియబుల్ 0. సో ఇప్పుడు నేను ఇనిషియల్గా రిజల్ట్ ఏంటి, లైక్ మ్యాక్సిమం లెంత్ ఏంటి, ఇనిషియల్గా నేను ఇంకా ట్రావెల్ చేయలేదు కాబట్టి దట్ ఈస్ 0. సో ఇప్పుడు ఏం చేస్తాను, లెఫ్ట్ రైట్ పాయింటర్ స్టార్ట్ చేసి రైట్ని ఇంక్రిమెంట్ చేస్తా వైల్ లూప్లో. రైట్ ఇక్కడికి వచ్చింది, ఇజ్ ఇట్ కంటిన్యూస్ వన్స్, ఎస్. సో అప్పుడు నా రిజల్ట్ ఏమైంది 1 నుంచి రెండు ఇక్కడ ఉన్నప్పుడు ఇట్ విల్ బి 1, దాని తర్వాత ఇట్ బికమ్స్ 2, దాని తర్వాత మళ్ళీ రైట్ ఇంక్రిమెంట్ చేస్తా, అప్పుడు లెంత్ ఏమైంది 3. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తా. సో ఇక్కడ 0 వచ్చింది, నేను 0 రాగానే ఏం చేస్తుంటే నేను యూజ్డ్ కేస్ ఎన్ని జీరోస్ని ఫ్లిప్ చేశానో అవి చెక్ చేసుకొని, ఇఫ్ దిస్ ఈజ్ లెస్ దెన్ ద కే వాల్యూ, యూజ్ కే ఈజ్ లెస్ దెన్ ద కే వాల్యూ అంటే ఐ విల్ ఫ్లిప్ దిస్, నేను ఫ్లిప్ చేసుకుంటా. సో ఇప్పుడు లెంత్ ఏమైంది 1 2 3 4. సో ఇప్పుడు లెంత్ 4 అయింది. సో ఆర్ ఇక్కడికి వచ్చింది, నేను మళ్ళీ ఏం చేస్తా, యూజ్డ్ కేజ్ లెస్ దెన్ ఉంటే ఫ్లిప్ చేస్తున్నా 1 2 3 4 5. సో ఇప్పుడు ఎన్ని జీరోస్ ఫ్లిప్ చేస్తా, 2 జీరోస్ ఫ్లిప్ చేస్తున్నా. సో నా ఇప్పుడు యూజ్డ్ కే ఏమైంది ఈక్వల్ టు 2. సో ఇప్పుడు లెంత్ ఇంకా 1 2 3 4 5, రిజల్ట్ ఈక్వల్ టు 5. సో నేను మళ్ళీ ఆర్ని ఇంక్రిమెంట్ చేశాను. సో ఇక్కడ చెక్ చేస్తున్నా, 0ని దీన్ని మళ్ళీ రిప్లేస్ చేసా 1. ఇప్పుడు యూజ్డ్ కేస్ ఎంత అయింది 3. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూజ్డ్ కేస్ ఈజ్
గ్రేటర్ దెన్ 3. దట్ మీన్స్ నేను కన్సిడర్ చేసిన విండో అనేది నాకు కావాల్సిన లాజిక్ ఫాలో అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ద మూమెంట్ అవర్ కన్సిడర్డ్ విండో డజన్ సాటిస్ఫై ద గివెన్ లాజిక్ విల్ స్టార్ట్ ఇంక్రిమెంటింగ్ ద లెఫ్ట్ పాయింటర్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే నేను 3 zeros ఫ్లిప్ చేశాను కాబట్టి ఈ విండో అనేది ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ లాజిక్ అన్నట్టు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, లెఫ్ట్ని ఫ్లిప్ చేస్తాను. ఎప్పుడు దా ఫ్లిప్ చేస్తా, టిల్ అవర్ విండో సాటిస్ఫై ద గివెన్ లాజిక్. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేశాను, లాజిక్ సాటిస్ఫై అయిందా లేదు, ఇంకా 3 zeros ఫ్లిప్ చేస్తాను. సో మళ్ళీ లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తాను, ఇంకా 3 zeros ఫ్లిప్ అయ్యి ఉన్నాయి. ఇక్కడికి వచ్చా, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తే నౌ దట్ ఐఎమ్ ఇన్ ద లెఫ్ట్ ఇండెక్స్ ఐ విల్ ట్రై టు స్ప్లిప్ ఇట్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఇక్కడ 0ని మార్చాను, బ్యాక్ టు అండూ చేశాను అన్నట్టు ఆ ఇండెక్స్లోనే వాల్యూని. సో ఇప్పుడు చెక్ చేస్తాను, నా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దెన్ ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ద విండో అని. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే రైట్ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తా. ద మూమెంట్ అవర్ విండో అనేది మనకు కండిషన్ సాటిస్ఫై చెప్తే ఐ విల్ ఇంక్రిమెంట్ ద లెఫ్ట్ పాయింటర్. సో ఎవ్రీ ఇటరేషన్లో ఐ విల్ స్టోర్ ద మ్యాక్సిమం వాల్యూ. సో ఇప్పుడైతే దీనికి కోడ్ రాస్తాం. సో ఇక్కడ మనకి సింపుల్గా L = 0, R = 0, నెంబర్ ఆఫ్ యూజ్డ్ కేస్ = 0 ఇనిషియల్గా, రిజల్ట్ కూడా 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వైల్ R ఈజ్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ R = 0, ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 0 అయితే ఐ విల్ ఫ్లిప్ ఇట్ అన్నట్టు. ఫ్లిప్ ఇట్ అంటే సింపుల్గా నేను నెంబర్ ఆఫ్ యూజ్డ్ కేస్ ఏం చేయొచ్చు, ఇంక్రిమెంట్ చేయొచ్చు, ప్లస్ = 1. ఇంక్రిమెంట్ చేసి ఏం చేస్తాను అంటే ఐ విల్ చెక్ వైల్ UK ఈజ్ గ్రేటర్ దెన్ K. సో వైల్ UK ఈజ్ గ్రేటర్ దెన్ K నేను ఏం చేస్తాను, లెఫ్ట్ పాయింటర్ని అప్డేట్ చేసుకుంటూ వస్తాను. ఎప్పుడు దాకా అప్డేట్ చేస్తా, టిల్ మై గివెన్ విండో సాటిస్ఫైస్ ద లాజిక్. మనకు కావాల్సిన లాజిక్ సాటిస్ఫై చేసేదాకా ఐ విల్ అప్డేట్ ద లెఫ్ట్ పాయింటర్. నేను సింపుల్గా ఏం చేస్తా, ఇఫ్ నమ్స్ ఆఫ్ L = 0, UK - 1. UK - 1 ఏం చేస్తాను, ఇప్పుడు ఆ ఇండెక్స్లో 0 ఉంది. సో నేను ఏం చేయాలి, దాన్ని అండూ చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ బికమ్ UK - 1. సో నేను L + 1. సో సింపుల్గా ఏం చేస్తాను, Lని ఇంక్రిమెంట్ చేస్తే ఇఫ్ 0 అయితే అండూ చేస్తున్నాను కానీ ఆబ్వియస్లీ విండో నుంచి మనకు కావాల్సిన విండోలో నుంచి రిమూవ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ as -1. సో ఇది ఎండ్ అవ్వగానే ఏం చేస్తా, ఐ విల్ ట్రై టు స్టోర్ ద రిజల్ట్ ఇన్ ద రిజల్ట్ = max ఆఫ్ రిజల్ట్ R - L + 1. సో రిజల్ట్ ఇక్కడ ఎందుకు రాస్తుందంటే ఎవ్రీ టైం ఈ లూప్ రన్ అయిన తర్వాత ఆబ్వియస్గా మన ప్రెజెంట్ విండో లెంత్లో ఉన్న వాల్యూస్ అనేవి సాటిస్ఫై ద గివెన్ క్వశ్చన్ లాజిక్, మన లాజిక్ సాటిస్ఫై చేస్తుంది ఆబ్వియస్గా. బికాస్ సాటిస్ఫై చేయకపోతే వీఆర్ అప్డేటింగ్ ఇట్, సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ ద రిజల్ట్ ఇక్కడ అన్నట్టు. సో ఐ ఫర్ షూడ్ నో దట్ ద కరెంట్ విండో విల్ బీ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్ ఎట్ దిస్ లైన్ అన్నట్టు. ఎందుకు సాటిస్ఫై కాకపోతే ఇప్పుడు ఇక్కడ రాసా అనుకోండి, ఐ డోంట్ నో వెదర్ దట్ కరెంట్ విండో సాటిస్ఫై ద లాజిక్ ఆర్ నాట్. సో లాజిక్ సాటిస్ఫై అవుతుందో లేదో ఎక్కడ చెక్ చేస్తున్నా, ఈ లూప్లో చెక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఈ కంప్లీట్ వైల్ లూప్ ఎండ్ అవ్వాలి. ఈ వైల్ లూప్ ఎండ్ అవ్వాలంటే R పాయింటర్ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇట్ విల్ బీ R + 1. సో డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తారు, రిటర్న్ డ్రెస్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏమైందంటే టైం కాంప్లెక్సిటీ విల్ బీ బిగ్ ఆఫ్ n. సో ఇక్కడ నేను సింగిల్ వైల్ లూప్ వేస్తున్నాను కాబట్టి ఇట్స్ మ్యాక్సిమం టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. బ్రో మరి ఇక్కడ కూడా వైల్ లూప్ వేస్తున్నాను. సో ఈ వైల్ లూప్ అనేది నెగ్లిజిబుల్ అన్నట్టు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తున్నాం, టైం కాంప్లెక్సిటీ విల్ బీ బిగ్ ఆఫ్ n. వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఇక్కడ మీరు చూస్తే నేమ్ ఎక్స్ట్రా ఎరే కానీ ఏం క్రియేట్ చేయాలి, ఐ జస్ట్ యూజ్ ఫ్యూ వేరియబుల్స్ అంటే సింగిల్ వేరియబుల్స్ వాడతాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. సో స్లైడింగ్ విండో వాడి దిస్ ఈస్ హౌ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అన్నట్టు. సో స్లైడింగ్ విండో కన్నా ఫిక్స్డ్ విండోకి తేడా ఏంటంటే ఇక్కడ వైల్ అని పెడుతున్నాం కదా, వైల్ కాకుండా ఫిక్స్డ్ విండో అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంటే ఇఫ్ మన కరెంట్ విండో ఏంటి, R - L + 1 = K. ఇక్కడ K ఏంటి, విండో లెంత్. అంటే వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ లాజిక్, దట్ ఈస్ లెఫ్ట్ పాయింటర్ అప్డేట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం లెఫ్ట్ పాయింటర్ ఎప్పుడు దాకా అప్డేట్ చేయాలి వేరియబుల్లో తెలియదు కాబట్టి వీఆర్ హ్యావింగ్ సమ్ లాజిక్ టు అప్డేట్ ద లెఫ్ట్ పాయింటర్ అన్నట్టు. సింపుల్, దట్స్ ఇట్. సో ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి క్వశ్చన్ ఏమేంటి, ఫ్రూట్స్ ఇంటూ బాస్కెట్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, యూఆర్ విజిటింగ్ ఏ ఫార్మ్ దట్ హ్యాస్ ఏ సింగిల్ రో ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ arranged from left to right. Okay, left to right. The trees are represented by an integer array fruits where fruits of I is the type of the fruit the ith tree produces. You want to collect as much as fruits possible. However, the owner has some strict rules that you must follow. You only have 2 baskets and each basket can only hold a single type of fruit. There is no limit on the amount of fruits each basket can hold. ఇంకేమన్నాడు, starting from any tree of your choice, you must pick exactly 1 fruit from each tree, including the start tree. While moving to the right, the picked fruits must fit in one of your baskets. ఇంకేమన్నాడు, once you reach a tree with fruit that cannot fit in your basket, you must stop. సో ఇంకేమన్నాడు, given the integer array fruits, return the maximum number of fruits you can pick. సో ఇది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకు సెలెక్ట్ చేశా అంటే మనకి డైరెక్ట్గా మెన్షన్ చేసిన వీ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఏ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్. స్లైడింగ్ విండోలో కూడా హౌ వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ అనేది ఇట్ వుడ్ బి ట్రిక్కీ సమ్ టైమ్స్. సో దిస్ ఈజ్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ ప్రాబ్లమ్ అంటే మన క్వశ్చన్ మొత్తం చదివి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్స్ ద క్వశ్చన్ లాజిక్ అని చదివి అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఈ స్లైడింగ్ విండో ఎలా చేయొచ్చు, సింపుల్గా చెప్పచ్చండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యూ కెన్ పిక్ అన్నాడు. సో ఇక్కడ కన్జ్యూగేటివ్ అని మెన్షన్ లేదు,
సబ్ ఏరియా అని మెన్షన్ చేయలేదు, ఏం చేయలేదు. సో హౌ డు వీ ఫైండ్ దిస్ ఈజ్ ఎ స్లైడింగ్ విండో ప్రాబ్లం అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చాడు. స్టార్టింగ్ ఫ్రమ్ ఎనీ ట్రీ ఆఫ్ యువర్ చాయిస్ యూ మస్ట్ పిక్ ఎగ్జాక్ట్లీ వన్ ఫ్రమ్ ఈచ్ ట్రీ నుంచి ఒక ఫ్రూట్ అయితే పక్కా పిక్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ద స్టార్టింగ్ ట్రీ వైల్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్. అంటే ఏంటి, నేను ఒక చోట స్టార్ట్ చేసి వెళ్తే ప్రతి ట్రీలో ఒక ఫ్రూట్ అనేది పిక్ చేసుకోవాలి. దట్ మీన్స్ కన్జుగేటివ్ వాల్యూస్ అనేది పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ కన్జుగేటివ్ అని మెన్షన్ చేయలేదు, బట్ ఇంగ్లీష్లో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ ఏ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ ఆర్ నాట్. అందుకే ఈ క్వశ్చన్ పిక్ చేశాను. డైరెక్ట్గా కీవర్డ్స్ మెన్షన్ చేస్తే ఎవరైనా చెప్తారు, బట్ కీవర్డ్స్ మెన్షన్ చెప్పినా వీ నీడ్ టు అండర్స్టాండ్ ద గివెన్ క్వశ్చన్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ ఏ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఇక్కడ ఏమంటే క్వశ్చన్ ఏమంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేనట ఫామ్కి వెళ్ళాక సింగిల్ రోలో ట్రీస్ అయితే ప్లాన్ చేస్తున్నాయట. ఇట్లా ఒక ట్రీ, దాని తర్వాత ఇట్లా ఒక ట్రీ, ఇట్లా సింగిల్ రోలో ప్లాన్ చేస్తున్నాయి. అండ్ ఒక్కొక్క ట్రీలో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయట. అదే ఏం ఫ్రూట్స్, వేర్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ ఈజ్ ద టైప్ ఆఫ్ ది ఫ్రూట్ ఇన్ ద 8th ట్రీ. ఈ ట్రీలో ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంటే, ఈ ట్రీలో ఒక టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంటే, ఈ ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఆ టైప్ ఏంటంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫ్రూట్స్ ఆఫ్ ఐలో వీ కెన్ సీ ద వాట్ ఈస్ ద స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ది ఫ్రూట్ అని. దాంతో సింపుల్గా ఏమన్నాడంటే యూ కెన్ కలెక్ట్ యాజ్ మచ్ యాజ్ ఫ్రూట్స్, నీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలి అన్ని ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు. బట్ ద ఓన్లీ లాజిక్ ఈజ్ ఏంటంటే నీ దగ్గర ఓన్లీ 2 baskets ఉన్నాయి. సో ఈ 2 basketsలో యూ కెన్ ఓన్లీ స్టోర్ 2 categories ఆఫ్ ఫ్రూట్స్. సో నువ్వు ఎన్ని ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు, బట్ ఓన్లీ 2 types ఆఫ్ ఫ్రూట్సే తీసుకోవచ్చు. సో లెట్స్ ఇక్కడ మ్యాంగో ఉంది, ఇక్కడ బనానా ఉంది, లెట్స్ దాంతో ఇక్కడ మళ్ళీ మ్యాంగో ఉంది, దాంతో ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి. సో నువ్వు ఐదర్ ఓన్లీ మ్యాంగో బనానా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదా మ్యాంగో గ్రేప్, లేదా గ్రేప్ బనానా. సో ఇక్కడ ఓన్లీ 2 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే నువ్వు పిక్ చేసుకోవచ్చు. అవి ఎన్ని ఫ్రూట్స్ కానీ ఇట్ కెన్ బి ఎక్స్, ఇట్ కెన్ బి వై. దాంతో ఏమన్నాడు, సో యూ కెన్ ఓన్లీ పిక్ కన్జుగేటివ్ వాల్యూస్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఫస్ట్ పిక్ చేసుకుని దాంతో గ్యాప్ ఇచ్చి దాంతో నెక్స్ట్ పిక్ చేసుకోవద్దు. నువ్వు పిక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మొత్తం పిక్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఈ పాయింట్ ఏమంటున్నాడంటే సింపుల్గా లెట్స్ నువ్వు 2 types ఆఫ్ పిక్ చేసుకుంటూ వచ్చావు, ఇప్పుడు 3rd type వచ్చింది, దాంతో మళ్ళీ నీకు 2 typesలో ఇంకో ఫ్రూట్స్ ఉన్నాయంటే ఈ 3rd type రాగానే యూ కాంట్ పిక్ అన్నట్టు. ఎందుకు నువ్వు ఓన్లీ 2 types పిక్ చేసుకోవాలి కాబట్టి ఇట్ షుడ్ బి కన్జుగేటివ్ అని మెన్షన్ చేశాడు. ఇంకేంటంటే రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. సో నువ్వు టోటల్గా మ్యాక్సిమం ఎన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళగలవో అదే రిటర్న్ చేయమంటాడు. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 1 2 1. సో ఇక్కడ నేను 2 types ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి, దట్ ఈస్ 2 types. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి సింపుల్గా నేను ఏం చేస్తా, అన్ని వాల్యూస్ తీసుకుంటా, దట్ ఈస్ 1 1 2. సో 2 basketsలో స్టోర్ చేసుకున్నాను. సో అవుట్పుట్ ఎంత, దట్ ఈస్ 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎన్ని వాల్యూస్ పిక్ చేసుకున్నాను, దట్ ఈస్ ద టోటల్ అవుట్పుట్. ఎందుకు, ఒక ఫ్రూట్, 2 ఫ్రూట్, 3 ఫ్రూట్. సో నేను టోటలీ 3 ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాను, 0 1 2 2. సో నేను ఇక్కడ ఐ కెన్ ఓన్లీ పిక్ 2 types ఆఫ్ ఫ్రూట్స్. ఏంటా 2 types, ఐదర్ 0 1 ఆర్ 1 2. 0 1 చేయొచ్చు, లేదా 1 2 చేయొచ్చు. సో ఈ 2 typesలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, 0 1 ఏంటంటే 1 1. సో టోటల్ ఎంత 2. 1 2 అయితే 1 2 3. సో ఈ టోటల్ ఎంత 3. సో టోటల్గా నేను ఎన్ని ఫ్రూట్స్ పిక్ చేసుకోవచ్చు అప్ 2 types అంటే ఐ కెన్ సే దట్ 3. సో హౌ డు వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ని స్లైడింగ్ విండో వాడి ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్. మనం ఏం చేస్తాం, విండో తీసుకుంటాం ఆబ్వియస్లీ స్లైడింగ్ విండోలో. సో ఈ విండోలో యాజ్ లాంగ్ యాజ్ దిస్ విండో కంటైన్స్ 2 types ఆఫ్ ఫ్రూట్స్, ఈ విండో యాజ్ లాంగ్ యాజ్ కంటైన్స్ 2 types ఆఫ్ ఫ్రూట్స్ వీ ఇంక్రిమెంట్ ద రైట్ పాయింట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ద మూమెంట్ విండోలో 2 types కంటే ఎక్కువ ఉంది, దట్ ఈస్ 3 types అయ్యాయి. 3 types అవ్వగానే వీల్ అప్డేట్ ద లెఫ్ట్ పాయింటర్. సో దట్ ఎందుకు, ద మూమెంట్ అవర్ విండో కన్సిస్ట్ మోర్ దెన్ 2 types వీ కెన్ సే దట్ దిస్ విండో డజంట్ సాటిస్ఫై ద క్వశ్చన్ లాజిక్ సాటిస్ఫై చేయకపోతే వీఆర్ అప్డేటింగ్ ద లెఫ్ట్ పాయింటర్. సింపుల్గా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు రైట్ ద కోడ్ ఫర్ దిస్. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీవన్ ట్రైస్ టు థింక్ ఇట్స్ ఎ వెరీ హార్డ్ ప్రాబ్లమ్. బట్ నీకు క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఈజీ అయితే ఇఫ్ యూ అండర్స్టూడ్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాబ్లమ్ అన్నట్టు. సో ఇక్కడ ఏమన్నాడు, సింపుల్గా వీ కెన్ సాల్వ్ దిస్ లెఫ్ట్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్. నా రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ బీ ఇనిషియల్లీ 0. దాని తర్వాత నా విండోలో ఎన్ని టైప్స్ ఉన్నాయని స్టోర్ చేసుకోవడానికి ఐ నీడ్ టు హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ స్టోరింగ్ కదా. సో నేను దానికి ఏం చేస్తుంటే ఐ విల్ యూజ్ ఎ డిక్షనరీ. సో ఫ్రూట్ కౌంటర్. సో సింపుల్గా డిక్షనరీ రాసుకుంటా, కౌంటర్. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ఐ విల్ లూప్ త్రూ ఈచ్ ఇండెక్స్లో ఉన్న ఫ్రూట్ టైప్ తీసుకుని ఐ విల్ ట్రై టు సీ వెదర్ నా విండోలో 2 types ఆఫ్ వాల్యూస్ ఉన్నాయా లేదా. సో సింపుల్గా ఏం చేస్తా, వైల్ ఆర్ లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఏం చేస్తా అంటే దీన్ని నా ఫ్రూట్ కౌంటర్లో అప్డేట్ చేస్తాను. ఫ్రూట్ కౌంటర్ ఆఫ్ ఫ్రూట్స్ అప్డేట్ చేసినది ఏం చేస్తాను అంటే ఐ చెక్. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తాను, నా విండోలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇఫ్ నా విండోలో 2 types కంటే ఎక్కువ ఉంటే ఐ విల్ అప్డేట్ ద లెఫ్ట్ పాయింటర్. అంతే కదా మన లాజిక్. సో ఇప్పుడు నేను చెక్ చేస్తుంటే వైల్ లెంత్ ఆఫ్ ఫ్రూట్ కౌంటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 2. నాకు 2 types ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తే లెఫ్ట్ పాయింటర్ని అప్డేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు నేను లెఫ్ట్ పాయింటర్ అప్డేట్ చేస్తాను. లెఫ్ట్ పాయింటర్ అప్డేట్ చేసామంటే ముందు ఐ నీడ్ టు రిమూవ్ ద స్పెసిఫిక్ వాల్యూస్ ఆన్ ద ఫ్రూట్ కౌంటర్ కదా. ఈ వాల్యూస్ని విండో నుంచి రిమూవ్ చేస్తుంటే కౌంటర్ నుంచి కూడా రిమూవ్ చేయాలి. సో నేను సింపుల్గా ఏం చేస్తాను, ఫ్రూట్ కౌంటర్లో నుంచి ఐ విల్ ట్రై టు డిక్రిమెంట్ దీస్ వాల్యూస్ అన్నట్టు. సో ఫ్రూట్ కౌంటర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ ఏ ఇండెక్స్, లెఫ్ట్ ఇండెక్స్ ఎల్ మైనస్ ఈక్వల్ టు 1. బట్ లెట్స్ సే ఈ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ 0 అయిపోయాక ఏం చేస్తాను, నా ఫ్రూట్ కౌంటర్ నుంచి ఆ వాల్యూని రిమూవ్ చేస్తాను. సో ఇఫ్ ఫ్రూట్ కౌంటర్ ఫ్రూట్స్ ఆఫ్ ఎల్ అయితే ఈక్వల్ 0 అయితే ఐ జస్ట్ రిమూవ్ డిలీట్ ఫ్రూట్ కౌంటర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ ఎల్.
డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, ఐ ఇంక్రిమెంట్ ద లెఫ్ట్ ఇండెక్స్. సో ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వైల్ లూప్ ఏంటంటే, ద మూమెంట్ మన విండో అనేది క్వశ్చన్ లాజిక్ సాటిస్ఫై చేయకపోతే మన విండో సాటిస్ఫై చేసేదాకా ఇట్ విల్ అప్డేట్ ద లెఫ్ట్ పాయింటర్ అన్నట్టు. ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది, ఇట్ మెయింటైన్ ద కరెక్ట్ విండో టు సాటిస్ఫై ద గివెన్ క్వశ్చన్ లాజిక్ అన్నట్టు. సో నేను సింపుల్గా ఏం చేస్తే ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ రెస్ కమా ఆర్ మైనస్ ఎల్ ప్లస్. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ అని ఎందుకు సొల్యూషన్ అనుకుంటున్నా, మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఈచ్ టైప్ అన్నట్టు. ఈచ్ టైప్లో ఎన్ని వాల్యూస్ కౌంట్ చేసి ఐఎమ్ యాడింగ్ దమ్ అండ్ రిటర్నింగ్. సింపుల్ కూడా ఇక్కడ అదే చేస్తుంది. నేను కన్జ్యూగేటివ్ వాల్యూస్ కాబట్టి ఆబ్వియస్గా నా విండోలో 2 టైప్స్ ఉండే, ద లెంత్ ఆఫ్ ద విండో విల్ బి ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ ఐ కెన్ స్టోర్ ఇన్ ద 2 buckets. సో సింపుల్గా రిటర్న్ చేస్తుంది. సో ఈ లూప్ వైల్ లూప్ ఎండ్ అవ్వడానికి ఐ విల్ ఇంక్రిమెంట్ ద ఆర్ యాజ్ వెల్, ఆర్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఈ వైల్ లూప్లో ఏం చేసాం, సింపుల్గా ఎరే మొత్తం ట్రావెల్ చేసి వీ ట్రై టు స్టోర్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ 2 types ఇన్ ఏ వేరియబుల్ కాల్డ్ రెస్. ఈ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో దట్స్ ఇట్. ఈ లూప్ ఎండ్ అవగానే మీరు సింపుల్గా ఏం చేస్తాం, రిటర్న్ రెస్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏంటి, టైప్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకు సింగిల్ వైల్ లూప్తో మనం ఎరే మొత్తం ట్రావెల్ చేస్తాం. సో ఈ వైల్ లూప్ ఏం చేస్తున్నాం, ఓన్లీ లెఫ్ట్ ఇండెక్స్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. మాక్సిమం ఈ వైల్ లూప్ కూడా ఏమైంది, మోస్ట్లీ విల్ బి లెంత్ ఆఫ్ ఎన్. సో ఇది కూడా ఇట్స్ మోస్ట్లీ నెగ్లిజిబుల్ అన్నట్టు. సో టోటల్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమైంది, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే నేమ్ కొత్త స్పేస్ అయితే క్రియేట్ చేసుకోవట్లేదు. సో వీ కెన్ సే దట్ సింగిల్ వేరియబుల్ కాబట్టి టోటల్ స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ 1. సో దట్స్ హౌ వీ సాల్వ్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఈ వీడియోలో వీ కవర్డ్ వేరియబుల్ విండో ప్రాబ్లమ్స్. సో స్లైడింగ్ విండో అయితే కంప్లీట్ అయింది. సో ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో స్టార్ట్ న్యూ టాపిక్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.